హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి, మా బాబు 1 year బర్త్డే సెలబ్రేషన్ సింగపూర్లో ఎలా చేసుకున్నాం ఏంటి అనేది వీడియో అంతా. 1 year బర్త్డే గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలి కదా, సింగపూర్ వచ్చేసారు ఏంటి అని చాలామందికి క్వశ్చన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు బర్త్డే చేసిన బాబుకి తెలియదు అండ్ ఏమీ గుర్తుండదు. అలానే మీరు ట్రిప్కి వెళ్ళినా కూడా గుర్తుండదు కదా బాబుకి అనొచ్చు. బట్ యాజ్ ఏ పేరెంట్స్గా మేమిద్దరం ఎంజాయ్ చేస్తాము అని చెప్పని మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ మాకు సింగపూర్ పంపించారు. అండ్ బాబు బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది, మార్నింగ్ టబ్ బాత్ చేసుకున్నాడు. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయాక ఇంకా టెంపుల్కి వచ్చాము, అమ్మవారి టెంపుల్కి వచ్చాము. అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌ, సో నాకు తీయడానికి అవ్వలేదు. సో ఇలా క్లిక్స్ అనేది క్లిక్ చేసుకున్నాము. గుడి లోపల ఒక 2-4 అండ్ బయటకు వచ్చి తీసుకున్నాము. ఇలా బాబు బర్త్డే అంటే ఓకే తీసుకోండి అని చెప్పారు. అండ్ బాబు అక్కడ ఎలా ఉన్నాడు అంటే ఒక తమిళియన్ లాగే ఉన్నాడు సేమ్. అక్కడ ఉన్న పంతుల్స్ కూడా తమిళియన్ మీరు తమిళియన్ అని అడిగారు. సో అంత చక్కగా ఉన్నాడు. ఇంకా మెట్రోలో ఇంటికి వెళ్ళిపోతున్నాము. వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళాం, వచ్చేటప్పుడు మెట్రోలో వెళ్ళాము. ఇంకా అక్కడ నేను శారీ కట్టుకున్నాను కాబట్టి చైనీస్ అందరూ నన్ను ఒక వింతగా చూస్తున్నారు. అండ్ బాబు ఇక్కడ మంచిగా ఎంఆర్టీ కార్డ్ తోటి ఆడుకుంటున్నాడు. ఇంకా అంటే క్రాంకీ చేయకుండా ఉంటే చాలు కాబట్టి వాడికి నచ్చింది ఈరోజు చేసేలాగా ఉండాలి అని చెప్పని ఇంకా మంచిగా ఆడుకున్నాడు. ఏమీ చిరాకు అవ్వలేదు, ఏమి లేదు. సో ఇంకా వాడు ఆడుకోవడమే మాకు కావాలి, ఆడ హ్యాపీగా హెల్తీగా ఉండడమే మాకు కావాలి కాబట్టి. పిన్ని ఇంకా మిడిల్లో దిగి కేక్ తెచ్చింది బాబు కోసము, అంటే కస్టమైజ్ కేక్ చేయించారు. బాబు కూడా చిన్నగా తింటాడు కాబట్టి ఇంట్లో చేసేది బెటర్ అని చెప్పి ఇంకా కస్టమైజ్ కేక్ చేయించుకున్నాము. బెలూన్స్కి ఫస్ట్ భయపడ్డాడు, దాని తర్వాత కొద్దిసేపటికి ఇంకా దిగి ఇంకా బెలూన్స్లో ఆడుకున్న తర్వాత ఇంకా బాబును అనీష్ కలిపి ఇద్దరు బెలూన్స్తో మంచిగా ఆడుకున్నారు. 1 గంట వరకు ఆడుకున్నారు ఇద్దరు. ఇంత లోపల మేము డెకరేషన్స్ కూడా మేమే చేసుకుంటున్నాం. సింగపూర్లో కాబట్టి ఇంకా కాస్ట్ అనేది ఎక్కువ రేంజ్లో ఉంటుందని మేమే ఈజీగా ఇంట్లో చిన్న డెకరేషన్ చేసుకున్నాం. బాబుకి గుర్తుండాలి, ఫొటోస్ అన్నీ తీసుకోవాలి కదా 1 year బర్త్డేకి. అదే లాస్ట్ ఇయర్ బర్త్డేకి అంటే బాబు పుట్టే ముందైతే మార్నింగ్ వరకు నార్మల్గా ఉన్నాము. ఇంకా చెకప్కి వెళ్ళేసరికి ఇంకా వాటర్ తక్కువగా ఉంది అనగానే ఇంకా ఎమర్జెన్సీ C-section చేశారు. మీకు ఆ స్టోరీ తెలియకపోతే నేను చెప్పాను. సో మీరు కూడా ఆ మిస్టేక్స్ చేయకండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇంక డెకరేషన్ చేసే లోపల ఇంకా బాబుకి ఇంకా పిన్ని ఫుడ్ పెట్టేస్తున్నారు. ఇంకా బాబు తిని ఇంకా బజ్జుంటే ఈవినింగ్ కేక్ కటింగ్కి బాగుంటుంది అని చెప్పని ఇంకా రెడీ అయిపోయాడు మా చిన్ని సార్. ఆ చిన్ని బాబుకి చిన్ని సూట్, నైకీ షూస్ ఇవన్నీ వేసి రెడీ చేసి ఫొటోస్ తీసాము. సూట్ ఏమో ఇండియాలో ఉండే వచ్చినప్పుడు తెచ్చుకున్నాం. ఇంకా నైకీ షూస్ అలా US పెద్దనాన్న తెచ్చారు బాబు కోసం అని చెప్పి. ఇంకా రెడీ అయ్యి అంత అయ్యాక ఇంకా చిన్నగా స్నాక్స్ అనేది తిన్నాడు బాబు. కొంచెం టైం పడుతుంది కాబట్టి. అండ్ ఇక్కడేమో నేను హస్బెండ్ సేవ చేస్తున్నాను. తను పట్టుకొని ఉన్నారు కదా, ఫుల్ స్వెట్ అయిపోతే ఇంకా బ్యాక్లో ఉండి మీ ఆయన ఏం పట్టించుకోవేంటివి అన్నారని. సో అట్లా అండ్ ఇంకా రెడీ అయిపోయి మంచిగా పిక్స్ తీసుకున్నాము, డ్యాన్స్ వీడియోస్ అన్నీ తీసుకున్నాను. ఇంకా షార్ట్స్లో కూడా వస్తుంటాయి, చెక్అవుట్ చేయండి. షార్ట్స్ వస్తుంటాయి రీల్స్లో. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా బేబీ వేదాంగ్ని ఫాలో అవ్వండి అండ్ వందు కూడా ఫాలో అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, చెక్అవుట్ చేయండి. అండ్ పిన్ని వాళ్ళు కూడా ఇంకా డ్యాన్స్ చేసుకున్నారు ఇద్దరు. ఇంకా డ్యాన్స్లు అన్నీ అయ్యాక ఇంకా బ్లెస్సింగ్స్ టైం, కేక్ కటింగ్ టైం. చేసుకోవాలి, ఎంతో ఆరోగ్యంగా ఉండి అమ్మానాతో బాగా రోజుగా ఉండి పెద్ద ఉద్యోగం పూలు స్నానాలు చేసి ఆరగింపుమా హారతిదిగో శ్రీకృష్ణ
కృష్ణ హారతి దిగో నీ సుగుణాత్మ సుగుణ చరణ హారతి దిగో పటిక బరి పచిటి బెల్లం అరటి పండ్లతో నీకెచ్చుదైన తెచ్చెదను ఆరగింపుమా హారతి దిగో శ్రీకృష్ణ. బ్లెస్సింగ్స్ హారతి అన్ని ఇచ్చాక ఇంకా కేక్ కటింగ్ చేస్తున్నాము. మీరు కూడా ఈరోజు ఒక కొత్త హారతి తెలుసుకున్నారని అనుకుంటున్నా. మీకు ఆ హారతి సాంగ్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి తెలుసు అని. ఇంకా బాబుకి ఫస్ట్ ఫీడ్ చేసాం కదా, ఆ వీడియో ఇక్కడ క్లిప్ యాడ్ అయింది. అండ్ ఇక్కడ పిన్ని వాళ్ళు బాబుకి చిన్న గిఫ్ట్ ఇచ్చారు, చిన్నదే కాదు పెద్ద గిఫ్ట్, గోల్డ్ గిఫ్ట్ ఇచ్చారు బాబుకి. ఇంకా ఆ గిఫ్ట్ కూడా బాబుకి పెట్టేశారు. పెట్టిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ ఇవన్నీ చేసాం, కేక్ స్మాష్ ఇవన్నీ కూడాను వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ మా అనీష్ బాబు ఏమో చిన్ని కెమెరాతో ఫొటోస్ తీస్తున్నాడు. చిన్ని కెమెరా కూడా ఇండియాలోనే తీసుకున్నాం. అండ్ మార్నింగ్ కేక్ తెచ్చారు కదా, ఇది ఆ కేక్ 1 ఇయర్కి. కేక్ టేస్ట్ అయితే సూపర్ ఉందండి, సూపర్ అంటే సూపర్ ఉంది కేక్ టేస్ట్ అయితే. పిన్ని కస్టమైజ్ చేయించారు. బట్ ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. డేస్ ఆర్ రన్నింగ్ అంటారు కదా, దీన్నే డేస్ ఆర్ రన్నింగ్. ఎంత ఫాస్ట్గా 1 ఇయర్ బర్త్డే అయిపోయిందో. ఇంకా మేము తినే లోపల అండ్ ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా కేక్ కూడా కట్ చేసేసి బాబుకి ఫస్ట్ టైం కేక్ కూడా ఈరోజే పెట్టాను, బర్త్డే రోజే. అండ్ కేక్ బాబుకు పెడతాము అని చెప్పి కస్టమైజ్ చేయించాము. బేబీకి మంచిగా ఉండాలి అని, ఇంట్లో చేసింది అయితే మంచిగా ఉంటుంది కదా, సో అందుకని ఇంకా కేక్ కటింగ్ అందరం కేక్ పెట్టుకున్నాము, కేక్ తిన్నాము. అండ్ ఆ ఆపోజిట్లో వీడియో కాల్ జరుగుతుంది. వీడియో కాల్ నుండి చూస్తున్నారు అందరూ. వీడియో కాల్లో నాన్నమ్మ, తాతయ్య, అత్త, మామ, అమ్మమ్మ, తాత వీళ్ళందరూ ఇండియా నుండి వీడియో కాల్లో చూస్తున్నారు. చూసారు కదా, ఇలా వీడియో కాల్లో మాట్లాడుతున్నారు. ఇంకా ఆ రోజు బయటికి తీసుకెళ్దాం అనుకున్నాం బాబుని, కానీ ఇక్కడ చాలా హెవీ రెయిన్ పడుతుంది. సో ఇంక ఇంట్లోనే, ఇంకా బర్త్డే కాబట్టి స్పెషల్గా కేక్, ఇంకా 1 ఇయర్ బర్త్డే అంటే కేక్ స్మాష్ కూడా ఉంటుంది కదండి. సో ఇంకా కేక్ స్మాష్ కూడా చేసాము. ఒక హాఫ్ పీస్ అలా ఉంచేసి ఇంకా కేక్ స్మాష్ చేసాము. కేక్ స్మాష్ చేయి బాబు అంటే, లేదు మా అమ్మ ఉంటేనే కేక్ స్మాష్ చేస్తాను అని చెప్పి ఇంకా నన్ను కూడా కూర్చోబెట్టాడు బాబు. బాబేమో ఎలాగో మా అమ్మ చిన్నప్పుడు కేక్ స్మాష్ చేయలేదు కదా, సో నేను మా అమ్మ కలిపి కేక్ స్మాష్ చేద్దామని కూర్చోబెట్టాడు నన్ను కూడా. ఇంకా కూర్చోబెట్టి మెల్లిగా నేను కూడా సైడ్ అయిపోయాను. ఇంకా బాబుని ఇంకా సైడ్కి కూర్చోబెట్టి నేను ఇంకా లేచి వెళ్ళాను. ఇంకొచ్చేపు బాబు ఆడుకున్నాడు కేక్ స్మాష్లోన. ఇంకా అన్నీ అయిపోయి ఫ్రెష్ అయిపోయాక ఇంకా డిన్నర్ చేసేసాము. పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాము. బయట వర్షం పడుతుంది కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేస్తే ఇంక ఇంటికి వచ్చేసింది. సో ఇంక ఇంటికి వచ్చేసాక తినేసాం పిజ్జా అండ్ లెగ్ పీసెస్ అండ్ బన్స్. ఇవన్నీ ఇండియా మీద కొంచెం డిఫరెంట్ ఉంది, ఎంజాయ్ చేసేసాము. ఇలాగా మా బాబు 1 ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం. ఇంకా మేడ్ ఉంటుంది, మా పిన్ని వాళ్ళ ఇంట్లో మియా ఉంది, ఆ మియా ఆవిడ పడుకోబెట్టేసింది బాబుని.